నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు, ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. ఖచ్చితంగా హై పాయింట్స్ అయితే ఇచ్చేయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. వరుణ్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా కష్టమైన సమయాల గుండా తను ప్రయాణిస్తూ ఉన్నాడు. తను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తన పరిస్థితికి తనని తానే నిందించుకోవడం మొదలు పెట్టాడు. నా చేతులతో స్వయంగా నా జీవితాన్ని నేనే నాశనం చేసేసుకున్నాను. నేను చేసిన తప్పులకి నేనిప్పుడు శిక్షని అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపాలన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు నేను ఆ తప్పు చేసి ఉండకపోతే ఇప్పుడు ఈ శిక్షని నేను అనుభవించాల్సి వచ్చేది కాదు అని బాధపడుతూ ఉన్నాడు వరుణ్. వరుణ్ భార్య మాటలు విని తన తల్లిని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. సుశీలమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. బాబు వరుణ్, నేను చెప్పేది ఒక్కసారి విను. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించొద్దు అంటూ చేతులు ముడుచుకొని కొడుకుని ప్రాధేయపడుతూనే ఉన్నారు. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు బాబు. నువ్వే నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేస్తే నేను ఎక్కడికని వెళతాను? నాకెవరు మద్దతు ఇస్తారు? నా విషయంలో ఇలా చెయ్యొద్దు అంటూ ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. కానీ వరుణ్కి ఆవిడ మాటలకి, బాధకి, కన్నీళ్లకి ఆవిడ మీద ఎలాంటి జాలి కలగలేదు. ఆవిడ ఏడుస్తున్నా సరే ఆవిడ కన్నీళ్లు వరుణ్ మీద ఎలాంటి ప్రభావము చూపించలేదు. కన్న తల్లిని కనికరం అనేదే లేకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత తెలిసింది తను అప్పుడు ఎంత పొరపాటు చేశాడో అని. సుశీలమ్మ గారు కొన్నిసార్లు ఫుట్పాత్ మీద నిద్రపోతూ ఉన్నారు. కొన్నిసార్లు వీధుల్లో నడుస్తూ ఉన్నారు. ఆకలిగా ఉందని, తన కడుపు నింపమని ప్రజల్ని ప్రాధేయపడుతూ ఉన్నారు. తన తల్లి ఇలాంటి పరిస్థితుల్లో ఉందన్న విషయం వరుణ్కి తెలిసినా కూడా వరుణ్కి ఆవిడ మీద కొంచెం కూడా జాలి కలగలేదు. సుశీలమ్మ గారికి ఎదురు పడకుండా తప్పించుకుని తిరగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు వరుణ్. సుశీలమ్మ గారు అలా వీధుల్లో అందరినీ యాచించడం వరుణ్ కూడా చూసేవాడు. తల్లి అలా ఒక భిక్షగత్తెలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా తనకి ఎలాంటి పట్టింపు కానీ బాధ కానీ లేదు. తన జీవితం అంతా ధారబోసి తనని ఇంతటి వాణ్ణి చేసింది ఆవిడ. తనని 9 నెలలు మోసి పురిటి నొప్పులు భరించి వరుణ్ణి ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఆవిడ. కానీ అలాంటి తల్లి ఆ పరిస్థితుల్లో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తను చేసిన పనులకి వరుణ్ కొంచెం కూడా సిగ్గుపడలేదు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని రోజుల తర్వాత భగవంతుడు కన్నతల్లి విషయంలో చేసిన పనికి వరుణ్ణి శిక్షించడం మొదలుపెట్టాడు. కట్టుకున్న భార్య ప్రేమించిన వ్యక్తితో వరుణ్ణి మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరుణ్ కూడా రోడ్డు మీదకి వచ్చేశాడు. తను పూర్తిగా నిస్సహాయంగా మారిపోయాడు. తన తల్లి కోసం పిచ్చివాళ్లాగా తిరిగాడు. తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తన పాపాలకి క్షమాపణ చెప్పాలని, తన పాపాల్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. వరుణ్ ఇప్పుడు ఒక పిచ్చివాడిలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒకరోజు ఆకలితో అలమటిస్తూ రోడ్డు మీద పిచ్చివాళ్లా తిరుగుతున్న తన ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్ నుంచి డ్రైవర్ కిందకి దిగినప్పుడు ఆ డ్రైవర్ వెనకాలే నిలబడ్డాడు వరుణ్. అదే వ్యాన్లో నుంచి దిగిన ఒక మహిళ వరుణ్కి ఆహారం ఉన్న పొట్లాన్ని అందిస్తూ ఉంది. ఆవిడ చేతిలో నుంచి భోజనం తీసుకుంటూ వరుణ్ ఒక్కసారిగా ఆవిడ వైపు చూశాడు. ఆమెను చూసిన వెంటనే వరుణ్ కాళ్ళ కింద నేల జారిపోయింది. ఒక్కసారిగా తనకి మతిపోయినంత పని అయ్యింది. ఆ రోజు ఉదయం నుంచి వరుణ్ తనకి ఎవరైనా తినడానికి భోజనం పెడతారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా నాకు ఆహారం పెట్టండి, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళని ప్రాధేయపడుతూ ఉన్నాడు. తన రోజులు చాలా చెడ్డగా మారిపోయాయి. ప్రతిరోజు కడుపు నింపుకోవడం కోసం తను ఆరాటపడుతూ ఉన్నాడు. తన జీవితం వీధి కుక్కల కంటే కూడా హీనంగా మారిపోయింది. ప్రజలందరూ తనని జాలిగా చూస్తూ ఉన్నారు.
మార్కెట్ నుంచి ఏదైనా ఆహారం కొనుక్కోవాలన్నా కూడా తన దగ్గర డబ్బులు కూడా లేవు. రోడ్ల మీద అటూ ఇటూ వెళుతున్న మనుషుల్ని జాలిగా చూసేవాడు తను. తనకిలాంటి పరిస్థితులు వస్తాయని వరుణ్ ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. తను ఉన్న పరిస్థితిని బట్టి, తన ఉద్యోగాన్ని బట్టి వరుణ్ ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కానీ ఈరోజు తను కోరుకోకుండానే ఒంటరితనం తనని ముంచేస్తుంది. ఇంతమంది ప్రజలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో కూడా తనకంటూ ఎవ్వరూ లేకపోయారని ఎప్పుడూ బాధపడుతూ ఉన్నాడు తను. ఒంటరితనం కంటే ఇంకా ముఖ్యమైన వరుణ్ణి ఎంతగానో బాధపెట్టే విషయం ఏమిటి అంటే ఆకలితో నిండిన కడుపు. ఎవరో ఇంకెందుకు ఈ బ్రతుకు, ఇక నీ జీవితాన్ని ముగించు అని చెబుతూ ఉన్న మాటలు తన చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటూ ఉన్నాయి. వరుణ్ శరీరం పూర్తిగా బలహీనమైపోయింది. ఆహారం లేకపోవడం వల్ల తన బీపీ కూడా డౌన్ అయిపోతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది. ముందు ముందు తన పరిస్థితి ఎలా మారిపోతుందో వరుణ్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. తను చేసిన పనులకి తను శిక్షని అనుభవిస్తున్నాడు. తను చేస్తున్న చెడ్డ పనులు తనని అక్కడి వరకు తీసుకొస్తాయని వరుణ్ ఎప్పుడూ ఊహించలేదు. తన కళ్ళల్లో చాలా తేముంది. తను ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఇల్లు కూడా ఇప్పుడు తన దగ్గర లేదు. ఇప్పుడు తను ఎవ్వరూ లేకుండా, ఏమీ లేకుండా నడి రోడ్డు మీద నిలబడాల్సొచ్చింది. తను చేసిన పాపాలన్నీ తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే భగవంతుడు తన మీద ఎవరికైనా జాలి ఎలా పుట్టిస్తాడు? నాకు భోజనం పెట్టడానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు అని వరుణ్ అనుకుంటూ ఉన్నాడు. తను తన తల్లికి కల్పించిన పరిస్థితికి ఎప్పుడూ తన మీద జాలి పడలేదు. తన తల్లికి క్షమాపణలు చెప్పాలని కూడా అనుకోలేదు. ఇప్పుడైతే వరుణ్ తన తల్లిని చాలా మిస్ అవుతున్నాడు. తన భార్యని గుడ్డిగా ప్రేమించినందుకు ఇప్పుడు తను చాలా ఫీల్ అవుతున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత సుశీలమ్మ గారు వరుణ్కి చాలా అండగా నిలబడ్డారు. తనని జాగ్రత్తగా చూసుకున్నారు. తన ప్రతి అవసరత తీర్చడం కోసం ఆవిడ తన రెక్కలు ముక్కలు చేసుకున్నారు. కానీ ఆవిడ చేసిన త్యాగాలన్నింటినీ వరుణ్ మర్చిపోయి చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతికి భార్య చెబుతూ ఉంటే ఆవిడ్ని శిక్షించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వరుణ్ శరీరం అంతా చెమటతో నిండిపోయింది. తను వేమింటి మీద కూర్చునున్నాడు. ఈ రోజుతో నా జీవితం అంతమైపోతుంది. ఇలాంటి బ్రతుకు ఇక నేను బ్రతకలేను. నా పరిస్థితులన్నీ చాలా చెడ్డగా మారిపోయి ఉన్నాయి. కడుపులో ఆకలిని నేనిప్పుడు తట్టుకోలేకపోతున్నాను. నా శరీరం రోజు రోజుకి క్షీణించి బలహీనపడుతూ ఉంది. చాలా రోజుల నుంచి నేను ఆకలితోనే ఉన్నాను. నిన్న మొన్నటి వరకు నా రోజులు చాలా దివ్యంగా వెళ్ళిపోతూ ఉన్నాయి అనుకున్నాడు వరుణ్. ఇంతకు ముందు వరకు వరుణ్ చాలా సంతోషంగానే ఉన్నాడు. తనకిష్టమైన భోజనం తింటూ ఉండేవాడు. తనకి దేనికి లోటు లేకుండానే బ్రతికాడు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాధేయపడితే గాని ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు లేరు తనకి. తనకి ఆహారం పెట్టేవాళ్ళు కూడా లేరు. పాపాలు చేసిన మనిషి మరణించిన తర్వాత నరకం ఉంటుంది అని చెప్తారు. కానీ వరుణ్ ఇక్కడుండగానే నరకాన్ని అనుభవిస్తున్నాడు అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ రోజు రోడ్డు మీద జరిగిన సంఘటనల్ని వరుణ్ అస్సలు మర్చిపోలేడు. తను నడుస్తూ ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఆ కారు అతన్ని దాటి వెళ్ళింది. భయంతో వరుణ్ తన ముఖాన్ని మూసుకున్నాడు. బహుశా ఈ రోజే తన జీవితంలో చివరి రోజేమో అనుకున్నాడు. తన పాపాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఈ సమయంలో ఆ కారు వరుణ్ ముందరే ఆగిపోయింది. వెంటనే కారులోంచి దిగిన మహిళ వరుణ్కి ఆహారము, మంచినీళ్ల బాటిల్ ఇవ్వడం ప్రారంభించింది. వరుణ్ డ్రైవర్ వైపు చూసినప్పుడు డ్రైవర్ మాట్లాడుతూ, సార్, మీరు చాలా రోజుల నుంచి ఆకలితో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారని మాకు తెలుసు. ఎలాంటి ప్రశ్నలు అడగకండి, తీసుకోండి. ఈ భోజనం తీసుకొని హాయిగా భోజనం చేయండి అని చెప్పాడు. తనకి భోజనం ప్యాకెట్ ఇస్తున్న మహిళ ముఖాన్ని చూసినప్పుడు వరుణ్కి ఒక్కసారిగా నవనాడులు కృంగిపోయాయి. వరుణ్ కళ్ళు ఆ మహిళను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఒక్క క్షణంలోనే వరుణ్ ఆవిడ్ని గుర్తుపట్టేశాడు. వరుణ్ కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. తన మనసంతా పూర్తిగా మూసివేయబడినట్టుగా అయ్యింది. తనకు ఒక్కసారిగా చీకట్లో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. ఆ షాక్లో నుంచి వరుణ్ బయటికి రాలేకపోయాడు. కానీ వరుణ్ మనసులో ఒక వింత ఆనందం ఉంది. చలనం లేనట్టుగా అక్కడే కూర్చుండిపోయాడు. గత జీవితంలో జరిగిన సంఘటనలన్నీ
కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. తన ముందు నిలబడిన మహిళ వరుణ్ణి చూసి నవ్వుతూ ఉంది. ఆ మహిళ చిరునవ్వు కూడా తను మరిచిపోలేదు. అదే సమయంలో ఆవిడ మొహం చూస్తూనే వరుణ్ గత జ్ఞాపకాల్లోకి జారిపోయాడు. వరుణ్ తన తల్లిదండ్రులిద్దరికీ ఏకైక కుమారుడు. మొదటగా సుశీలమ్మ గారు, సుధాకర్ గారికి 2 కూతుర్లు పుట్టారు. ఆ తర్వాత వరుణ్ పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. సుశీలమ్మ గారు, సుధాకర్ గారు ఎప్పటికైనా కొడుకే మనకి చివరి రోజుల్లో చేయూతనిస్తాడు అని వరుణ్ మీదే తమ ప్రాణాలు పెట్టుకున్నారు. కూతుళ్ళిద్దరినీ వాళ్ళిద్దరూ అంతగా ప్రేమించేవారు కాదు. 2 కూతుర్లు పుట్టిన తర్వాత వాళ్ళు కొడుకు కోసమే 3వ బిడ్డని కనాల్సి వచ్చింది. వరుణ్ పుట్టడంతో వాళ్ళ కలలు నెరవేరాయి. 2 కూతుర్లు పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ చాలా భయపడ్డారు. ఆ భగవంతుడిని కూడా మనసులోనే తిట్టుకున్నారు. 2 కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వేరే వేరే ఇళ్లకు వెళ్ళిపోతారు. వృద్ధాప్యంలో మాకు మద్దతు ఎవరుంటారు? ఓ కొడుకుంటే మాకు అండగా నిలబడతాడు. ఎప్పుడూ మాతో పాటే ఉంటాడు. ఏ అవసరం వచ్చినా తనే చూసుకుంటాడు అని ఆలోచించేవారు. వరుణ్ పుట్టిన తర్వాత సుధాకర్ గారి ఇంటి పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మారాయి. వరుణ్ చిన్నగా ఉన్నప్పుడు సుధాకర్ గారు కూలి పనులు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన కూడా కాంట్రాక్ట్ పనులని మొదలు పెట్టారు. కొన్ని కాంట్రాక్ట్స్ తీసుకొని పనులు చేయిస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. ఆయన కింద పనిచేయడానికి చాలా మంది జనాలు ఇష్టపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆయన అన్నింటినీ చాలా చక్కగా మేనేజ్ చేసేవారు. సమయం గడుస్తూ ఉండగా ఆయన కింద చాలా పనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుధాకర్ గారు ఒక పెద్ద కాంట్రాక్టర్ అయ్యారు. సుధాకర్ గారి పురోగతికి సుశీలమ్మ గారు చాలా సంతోషించారు. ఇదంతా వరుణ్ పుట్టిన వేళ విశేషమే అని, వరుణ్ అదృష్టం కారణంగానే తన తండ్రి ఇంత పురోగతిని సాధిస్తున్నాడు అని అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ వరుణ్ణి స్పెషల్గా చూసేవారు. అందరూ వరుణ్ణి పొగుడుతూ గారాబం చేస్తూ ఉంటే వరుణ్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడు. వరుణ్ అక్కలిద్దరూ వరుణ్ కంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళకి వరుణ్కి 10 సంవత్సరాల పైనే వయసు తేడా ఉంది. వరుణ్కి 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన 2 అక్కలకి వివాహం జరిగిపోయింది. మంచి సంబంధాలు చూసి సుధాకర్ గారు కూతుళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసేశారు. కూతుర్లిద్దరిని అత్తగారింటికి పంపించేశారు. కూతుర్లిద్దరిని అత్తగారింటికి పంపించేటప్పుడు సుధాకర్ గారు వరుణ్తో, వరుణ్, మా తర్వాత నీ అక్కలిద్దరి బాధ్యత నీదే. వాళ్ళిద్దరిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పారు. సుధాకర్ గారి అభివృద్ధి కారణంగా ఆ ఇంట్లో డబ్బుకైతే లేకపోవడం వల్ల వరుణ్ అస్సలు తన దృష్టి చదువు మీద అస్సలు పెట్టేవాడే కాదు. తన వెనకాల సంపాదించడానికి తన తండ్రి ఉన్నాడు. హాయిగా తిని తిరుగుతూ జల్సాగా డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉండేవాడు వరుణ్. మెల్లమెల్లగా వరుణ్ స్కూల్ చదువులు పూర్తి చేసుకుని కాలేజీలో అడుగుపెట్టాడు. చదువు మీద అస్సలు శ్రద్ధ లేకపోవడంతో తను అస్సలు చదువుకోవడానికి ఇష్టమే పడలేదు. తన తండ్రితో పాటుగా కాంట్రాక్టులు తీసుకొని పని చేపించాలని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ సుధాకర్ గారు మాత్రం, వరుణ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఇంకా చదువుకుంటున్నావు. నువ్వు ఇంకా చాలా చిన్నవాడివి. చదువు లేకపోతే మనుషులు ఎందుకు పనికిరాము. నువ్వు ముందు నీ చదువు మీద శ్రద్ధ వహించు. నువ్వు ఒక కాంట్రాక్టర్గా మారాలి అంటే నీకు పని చేయడం కూడా తెలిసి ఉండాలి. నీకు పని చేయడం తెలియకపోతే నీ కింద పనిచేసే వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? ఇవన్నీ వద్దు. నువ్వైతే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడు అవ్వాలి అని చెప్పినప్పుడు వరుణ్ కోపంగా, ఏం చేయమంటారు? నాకు చదువు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకు మార్కులు కూడా సరిగ్గా రావడం లేదు. ఏదో పరీక్షకు 1 రోజు ముందు చదివి నేను పాస్ మార్కులతో పాస్ అవుతున్నాను. ఇంకా నన్ను చదువుకోమని మీరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినప్పుడు మొదటిసారిగా వరుణ్ తన తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు చూశాడు. వరుణ్ కారణంగా సుధాకర్ గారి గుండె గాయపడింది. వరుణ్ గురించి ఆయన ఎల్లప్పుడూ చాలా కలలు కంటూ ఉండేవారు. కానీ వరుణ్ ఇప్పుడు చదువుకోను అని చెప్తూ ఉన్నప్పుడు, తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు చూసినప్పుడు వరుణ్కి కూడా బాధగా అనిపించింది.
తన అక్కలిద్దరూ ఇంటికొచ్చినప్పుడు నాన్నని జాగ్రత్తగా చూసుకోమని వరుణ్తో చెప్పి వెళుతూ ఉండేవారు. ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ పనులు చేయాలి అని అనుకుంటే నువ్వు ముందు చదువుకో, మంచి ఉద్యోగం కూడా సంపాదించు, ఆ తర్వాత నువ్వు కావాలనుకున్న పని చెయ్యొచ్చు అంటూ సుధాకర్ గారు చెబుతూ ఉండేవారు. అయినా సరే వరుణ్ ఆ మాటల్ని పెడచెవిన పెడుతూనే ఉండేవాడు. మెల్లమెల్లగా సుధాకర్ గారు కూడా వృద్ధాప్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయనకు పనులు చేయలేక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వరుణ్, మీకెంత వయసు అయిపోయిందని విశ్రాంతి తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? మీకంటే వృద్ధులు కూడా పని చేయడం నేను చూస్తూ ఉన్నాను. మీరు హాయిగా కూర్చొని తింటూ ఉంటే ఇప్పుడు నేను సంపాదించి మిమ్మల్ని పోషించాలి అని మీరు అనుకుంటున్నారా అంటూ మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరి కళ్ళల్లోనూ ప్రవహించే నీళ్లని కూడా వరుణ్ పట్టించుకోలేదు. వరుణ్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సుధాకర్ గారు ఏదో ఒక ఉద్యోగం చూసుకొని ఉద్యోగంలో చేరమని, అంతే తప్ప ఖాళీగా ఉండొద్దని పదే పదే వరుణ్కి చెబుతూ ఉంటే వరుణ్ ఆయన మీద అరుస్తూ ఉండేవాడు. ఇప్పుడే నేను చదువు పూర్తి చేసుకొని చదువు నుంచి విముక్తి పొందాను, కొన్ని రోజులైనా నన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి. ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా వయసు కారణంగా సుధాకర్ గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. కొడుకు విచ్చలవిడితనం చూసిన సుధాకర్ గారు వరుణ్ణి తన దగ్గరికి పిలిచి, బాబు వరుణ్, నీకు పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పాడు చేసుకోకుండా వీటి వరకు జాగ్రత్తగా కాపాడుకో, మీ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో. నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుంటానో నాకే తెలియదు. నా తర్వాత మీ అక్కల బాధ్యత కూడా నీదే. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడు. ఇక నుంచి నీ తల్లి బాధ్యత నీదే. మీ అమ్మ నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తనని బాధ పెట్టొద్దు, తనకి ఏ కష్టము కలిగించొద్దు అని చెబుతూ ఉన్నప్పుడు అలా చెబుతూనే సుధాకర్ గారు కన్ను మూశారు. ఒక్కసారిగా తండ్రి చనిపోవడంతో వరుణ్ షాక్ అయిపోయాడు. తన తల్లి కూడా ఇప్పుడు వితంతువుగా మారిపోయింది. తెల్ల చీర కట్టుకొని ఒక మూలల్లో కూర్చుని ఉంటుంది. తన అక్కలిద్దరూ ఆ తర్వాత ఇంటికొచ్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో కుటుంబ భారం మొత్తం వరుణ్ మీదకొచ్చింది. వరుణ్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. వరుణ్కి చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ఉద్యోగం దొరికింది. జీతం 12,000 రూపాయలు మాత్రమే. సుధాకర్ గారు సుశీలమ్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఆవిడికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు సుధాకర్ గారు తన కుటుంబం కోసం ఒక పెద్ద ఇంటిని, చిన్న చిన్న ఆస్తిపాస్తుల్ని సంపాదించారు. కానీ నెలవారీ ఖర్చుల కోసం మాత్రము వాళ్ళే సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సుశీలమ్మ గారు ఎంబ్రాయిడరీ చేయడం, కుట్టు పనిని మళ్ళీ ప్రారంభించారు. ఇప్పుడు ఆవిడ వయసు సుమారు 55 సంవత్సరాలు. ఇప్పుడు వరుణ్ వయసు 24 సంవత్సరాలు మాత్రమే. అదే సమయంలో తమ వీధిలోకి కొత్తగా ఉండడానికి ఒక కుటుంబం వచ్చింది. ఆ అమ్మాయి చాలా తెలివైంది. అంత పెద్ద ఇల్లు చూసి, వాళ్ళ స్థితిగతులు చూసి వరుణ్ణి తను ఇష్టపడింది. అప్పుడు వరుణ్ ఆ అమ్మాయితో, నా జీతం కేవలం 12,000 రూపాయలు మాత్రమే అంటూ స్పష్టంగా చెప్పాడు. ప్రీతి వరుణ్ వైపు చూసి నవ్వుతూ, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీ అమ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు మీ జీతంతో పని లేదు అంటూ చెప్పినప్పుడు వరుణ్ కూడా ప్రీతిని ఇష్టపడడం మొదలు పెట్టాడు. ప్రీతిని సుశీలమ్మ గారికి పరిచయం చేయడానికి ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడు వరుణ్. ఆ తరువాత సుశీలమ్మ గారు, బాబు వరుణ్, ఈ అమ్మాయి చాలా గడుసుదిలా ఉంది. తన కుటుంబం గురించి, తన అక్కల గురించి, చెల్లెళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నేను రోజు చూస్తూనే ఉంటున్నాను కదా, వాళ్ళు చాలా పొగరుబోతులు. ఈ అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావడానికి సరైన వ్యక్తి కాదు. నేను నీకేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నువ్వు తొందరపడొద్దు అంటూ చెప్పినప్పుడు వరుణ్ కోపంగా సుశీలమ్మ గారి మీద అరిచాడు. నువ్వు ఒక వితంతువి అయిన కారణంగా నా జీవితంలో కూడా సంతోషం రావడానికి నువ్వు ఇష్టపడడం లేదు. ఇది నా పెళ్లి, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం అస్సలు మారదు. నువ్వు నన్ను, నా ప్రేమని అంగీకరిస్తేనే నీకు కూడా మర్యాద దక్కుతుంది అంటూ చెప్పాడు. వరుణ్ అక్కలిద్దరూ కూడా ఇంటికొచ్చి
వరుణ్కి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నించారు. ప్రేమ మత్తులో ఉన్న వరుణ్ తన అక్కలు చెప్పే మాటల్ని కూడా వినడానికి సిద్ధంగా లేడు. కొన్ని రోజుల తర్వాత వరుణ్కి వేరే కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు తన జీతం 40,000 రూపాయలు. ఇప్పుడు వరుణ్ తన జీతం గురించి, ఉద్యోగం గురించి మెల్లమెల్లగా గర్వపడ్డం మొదలుపెట్టాడు. ఇప్పుడు వరుణ్ సుశీలమ్మ గారితో మాట్లాడుతూ, అమ్మా, ఇప్పుడు నేను 40,000 సంపాదిస్తున్నాను. నా భార్య ఖర్చులన్నీ నేనే భరించగలను. ఇక నీ ఇష్టంతో నాకు పని లేదు. నేను చాలా సింపుల్గా ప్రీతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటాను అని చెప్పి ప్రీతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు వరుణ్. ప్రీతి ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి సుశీలమ్మ గారిని పని మనిషి కంటే హీనంగా చూడడం మొదలుపెట్టింది. తను కుట్టు పని చేసి ఒక్క జాకెట్కి 40 రూపాయలు మాత్రమే సంపాదిస్తుంది. ఆ డబ్బులు కూడా ఆవిడ కోడలి చేతుల్లో పెట్టాల్సిందే. ఆ డబ్బు తన చేతుల్లో పెడితేనే సుశీలమ్మ గారికి భోజనం పెడతాను అని కరాఖండిగా చెప్పేసింది ప్రీతి. వరుణ్ సంపాదించిన జీతం కూడా తన చేతుల్లోనే ఉంచుకునేది. ఈ ఇల్లు నాది, నా భర్త సంపాదన మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది అంటూ అజమాయిషీ చేయడం కూడా మొదలుపెట్టింది. ఏది ఏమైనా భర్త సంపాదన మీద భార్యకే హక్కు ఉంటుంది. ఆ విషయం గురించి అనవసరంగా మాట్లాడడం ఇష్టం లేక సుశీలమ్మ గారు మౌనంగా ఉండిపోయారు. మెల్లమెల్లగా రోజు రోజుకి ప్రీతికి సుశీలమ్మ గారికి మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. అంతేకాకుండా ప్రీతి సుశీలమ్మ గారి మీద ఉన్నవి లేనివి కల్పించి వరుణ్తో ఆవిడ మీద చాడీలు చెబుతూ ఉండేది. భార్య మీద ఉన్న ప్రేమతో, కొత్త పెళ్ళాం మీద ఉన్న మోజుతో వరుణ్ ప్రీతి మాటలు మాత్రమే నమ్మేవాడు. అంతేకాకుండా ఈ విషయాలను విని తన తల్లిని కూడా నిందించేవాడు. తన భార్య చెప్పిందే కరెక్ట్ అని భావించేవాడు. ఆ ఇంట్లో ఏ గొడవ జరిగినా వరుణ్ ప్రీతి వైపే నిలబడాలి, లేదంటే ప్రీతి అస్సలు ఊరుకునేది కాదు. ఒకరోజు ప్రీతి కబ్బోర్డ్లో నుంచి తన నగలన్నీ అదృశ్యమయ్యాయి అని చెప్పింది. కానీ వరుణ్ తన తల్లిని అనుమానించలేదు. ఎందుకంటే ఇన్నేళ్లు తన తల్లి తన జీవితాన్ని ఎలా గడిపిందో, ఎంత నిజాయితీగా ఉందో వరుణ్కి బాగా తెలుసు. కానీ ప్రీతి మాత్రం అత్తగారే నా నగలు తీశారు, నాకు ఖచ్చితంగా తెలుసు, కావాలంటే మీరు తన గదిని వెతకండి అంటూ పట్టుబట్టు కూర్చుంది. సుశీలమ్మ గారి గదిలోనే ప్రీతి నగలన్నీ దొరికాయి. ఆ నగలన్నీ ఆ గదిలో నుంచి బయటకు వచ్చాయి. కాబట్టి నేను చెప్పింది నిజం అని మీరు అర్థం చేసుకున్నారా? మీ అమ్మ దొంగ, నేను చెప్పిన మాట నిజం అని చెప్పింది ప్రీతి. ఆ రోజు తన తల్లి మీద వరుణ్కి చాలా దయ కలిగింది. సుశీలమ్మ గారు 2 చేతులు జోడించి ఏడుస్తూ చెబుతూ ఉన్నారు, బాబు వరుణ్, నన్ను నమ్ము, నేను ఏ నగలు తీయలేదు. నీ భార్య ప్రీతి కావాలని ఆ నగలు నా గదిలో పెట్టి ఇదంతా చేస్తుంది అని చెప్పినప్పుడు ప్రీతికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోయాడు వరుణ్. ప్రీతి మాత్రం ఇలా దొంగతనాలు చేసే మనిషిని మనతో ఉంచుకోవడం మంచిది కాదు, ఆమెని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అని భర్తతో చెబుతూ ఉంది. అప్పుడు వరుణ్ తన భార్య ప్రీతిని తిట్టాడు. ఇప్పుడు నీ నగలన్నీ అమ్మ రూమ్లో దొరికాయి కదా, ఈ నగలన్నీ తీసుకొని నువ్వే వేసుకో, నీ నగల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం నీ బాధ్యతే అవుతుంది అంటూ మొదటిసారిగా వరుణ్ ప్రీతిని తిట్టాడు. ఆ మాటలే ప్రీతిని తన అత్తగారికి శాశ్వతమైన శత్రువుగా మార్చేశాయి. ప్రీతి సుశీలమ్మ గారిని రోడ్డు మీదకి గెంటేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆవిడ్ని ఆ ఇంటి నుంచి పంపించేస్తే వరుణ్ అక్కలు ఇంకెప్పుడు అక్కడికి రారు అని ఆలోచిస్తూ ఉంది ప్రీతి. సుశీలమ్మ గారు మాత్రం కొడుకు తన బాధ్యతని, బరువుని దించుకోవాలి అని అనుకోవడం కోసం ఏదైనా ఆశ్రమానికి పంపించేస్తాడేమోనని భయపడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు మొదటిసారిగా వరుణ్ తన తల్లి మీద చెయ్యెత్తాడు. సుశీలమ్మ గారిని ఒక జంపదెబ్బ కొట్టి, నువ్వు అనవసరంగా నా భార్యను నిందిస్తున్నావు, ఈ రోజు నువ్వు చేసిన అసహ్యమైన పని గురించి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు తన మీద ఎలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నావు, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు, నా భార్యని ఎలా చూస్తున్నావో ప్రీతి నాకు చెబుతూనే ఉంది. నిన్ను అమ్మ అని పిలవాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. నాన్న బ్రతుకున్నప్పుడు నేను నిన్ను చాలా గౌరవించేవాణ్ణి. నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఇలా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడిక ఈ ఇంట్లో నీకు చోటు లేదు. అదే విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు వెంటనే ఇంట్లో నుంచి బయటకు నడువు అని వరుణ్ సుశీలమ్మ గారిని ఇంటి నుంచి బయటకు తోసేశాడు. వెంటనే ప్రీతి తన భర్తని కౌగిలించుకుంది.
మీరు చాలా మంచి పని చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు చేసిన పని చాలా కరెక్ట్. మీ అమ్మ క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. తను నా క్యారెక్టర్ గురించే నిందలు వేస్తుంది. ఆవిడని ఇంటి నుంచి బయటకు పంపించడం మంచి పని అయ్యింది. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ సంతోషంగా చెప్పింది. ఆ రోజు వరుణ్‌కి తెలియదు ఈ నిర్ణయం వల్ల తను ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ ఇద్దరక్కలు వరుణ్‌కి ఫోన్ చేశారు. అమ్మని ఇంట్లో నుంచి పంపించేయడానికి నీకు బుద్ధి లేదా? వృద్ధాప్యంలో అమ్మ బాధ్యత నీది కాదా? నువ్వు అలా ఎలా చేయగలుగుతావు? అంటూ అడిగారు. నువ్వు చేసిన పనికి కొంచెమైనా సిగ్గుపడు వరుణ్. ఈ వయసులో అమ్మని ఇంటి నుంచి బయటకు పంపించేశావు. ఇక నుంచి మా ఇద్దరితో కూడా నీకు ఎలాంటి సంబంధాలు లేవు. నిన్ను చూస్తూ ఉంటే మాకు అసహ్యంగా ఉంది. నువ్వు చేసిన ఏ పనికి నువ్వు ఎప్పటికైనా సరే పశ్చాత్తాపడతావు. భారీ మూల్యమే చెల్లిస్తావు. ఇంత గొప్ప పాపానికి నువ్వు అసలు ఎలా పాల్పడ్డావు? అంటూ ఫోన్ పెట్టేశారు ఇద్దరు. కానీ ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా వరుణ్ తన భార్యతో సంతోషంగా ఉన్నాడు. కానీ తనకి తెలియదు తన వెనకాల తన భార్య ఏమేం చేస్తూ ఉంటుందో. ఉదయం వరుణ్ ఆఫీస్‌కి వెళితే సాయంత్రం తిరిగొచ్చేవాడు. ప్రీతి మాత్రం ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉండేది. కొన్నిసార్లు తన తల్లితో, కొన్నిసార్లు తన స్నేహితులతో, కొన్నిసార్లు తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉండేది. వరుణ్‌ని మెల్లమెల్లగా పట్టించుకోవడం కూడా మానేసింది. వరుణ్ ఏమైనా అడిగితే మీరు రోజంతా ఆఫీస్ పనితో బిజీగా గడుపుతారు. నేను కొంత సమయం నా స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుకుంటే ఏమవుతుంది? అంటూ సమాధానాలు చెప్పేది. సుశీలమ్మ గారు ఆ ఇంట్లో లేని కారణంగా ప్రీతి ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతూ ఉందక్కడ. ఒకరోజు వరుణ్ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని తొందరగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యాలకి వరుణ్ ఆశ్చర్యపోయాడు. ఆ ఇంట్లో ఒక పార్టీ జరుగుతూ ఉంది. ప్రీతి అక్క చెల్లెళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంతేకాకుండా తనకి తెలియని కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. వరుణ్ ఇంతకు ముందెప్పుడు వాళ్ళని చూడలేదు. వాళ్ళని చూడగానే వరుణ్‌కి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ప్రీతి వరుణ్‌ని చూసి గబగబా దగ్గరకొచ్చి, "వరుణ్, మేము పార్టీ చేసుకుంటున్నాము. మీరు కూడా మాతో పాటు పార్టీలో జాయిన్ అవ్వండి" అని చెప్పినప్పుడు వరుణ్ ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయిపోయాడు. నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నా భార్య నా ఇంట్లో ఇవన్నీ చేస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రీతి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు చేసేసేది. ప్రతి రూపాయి వరుణ్ దగ్గర నుంచి లాగేసుకుంటుంది. వరుణ్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్ పనులతో సతమతమైపోయి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. కానీ ప్రీతి మాత్రం ఆ డబ్బుల్ని పార్టీల కోసం ఖర్చు పెడుతూ ఉంది. అనుకోకుండా ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. నా కలతల్లి పేమెంట్ మీద డబ్బు కోసం, ఆహారం కోసం అడుక్కుంటూ ఉంటే, ఇక్కడ నా భార్య నేను సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంది. అమ్మ ఇంట్లో ఉన్నంత కాలం ఇంటి వాతావరణం అంతా చెడిపోకుండా బాగానే చూసుకుంది. కానీ ఇప్పుడు ఆవిడ ఇంట్లో లేని కారణంగా ఈ ప్రీతి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు తను కావాలనుకున్నా తన తల్లిని ఏ మొహం పెట్టుకుని ఇంటికి పిలవగలడు? తన తల్లి ఏడుపుని చూసి కూడా తను జాలిపడలేదు. రోడ్ల మీద అడుక్కుంటూ తింటున్నా తను కనీసం అయ్యో పాపం అని కూడా అనుకోలేదు. ఇప్పటికీ వరుణ్‌తో పెళ్ళై 3 సంవత్సరాలు గడిసింది. సుశీలమ్మ గారు నా ఇంట్లో నుంచి గెంటేసి సంవత్సరం దాటిపోయింది. ఇన్ని రోజుల్లోనూ వరుణ్‌కి పిల్లలే పుట్టలేదు. మెల్లమెల్లగా ప్రీతికి, వరుణ్‌కి మధ్యలో గొడవలు కూడా మొదలయ్యాయి. ప్రీతి డబ్బు కోసం వరుణ్‌తో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు వరుణ్, నేను జీతం మొత్తం తీసుకొచ్చి నీ చేతిలోనే పెడుతున్నాను. ఆ డబ్బును నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో ఈ బుక్‌లో అన్ని లెక్కలు రాయి. నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఆ విషయం ప్రీతికి అస్సలు నచ్చలేదు. ఒకరోజు వరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయి. ఇంట్లో సామాన్లు కానీ, నగలు కానీ, డబ్బులు కానీ ఏమీ లేవు. నెమ్మదిగా వరుణ్ ప్రీతి కోసం వెతకడం ప్రారంభించాడు. వంటగదిలో పాత్రలు కూడా ఖాళీగా ఉన్నాయి. వరుణ్ ప్రీతికి చాలా సార్లు ఫోన్ చేశాడు కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆపై వంటగదిలో గోడ కంటించి ఒక కాగితం దొరికింది. అందులో
మిస్టర్ వరుణ్, ఇన్ని రోజులుగా నేను చాలా ప్లాన్ చేసి నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని నీ చేతిలో నుంచి లాక్కొని ఆదా చేయడం మొదలుపెట్టాను. నా సొంత ఖర్చుల కోసం వాటిని దాచిపెట్టుకున్నాను. అంతేకాకుండా చాలా ప్రేమగా నటించి మీ నాన్నగారు నీకిచ్చిన ఆస్తిపాస్తుల్ని ఇంటితో సహా నా పేరు మీదకి రాయించేసుకున్నాను. ఈ ఈ ఇంటిని కూడా నేను ఆల్రెడీ అమ్మేశాను. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తితో ఈ డబ్బు, నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. నీ దగ్గర ఇంత పెద్ద ఇల్లు, ఆస్తిపాస్తులు ఉన్నాయని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా ప్లాన్లకు అడ్డంగా ఉండడంతో అత్తగారి మీద లేనిపోని నిందలు వేసి ఇంటి నుంచి పంపించేశాను. ఇప్పుడు హాయిగా నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను అని రాసుంది ఆ పేపర్‌లో. కొద్ది రోజుల్లోనే ఈ విషయమంతా ఇరుగు పొరుగు వాళ్ళందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ వరుణ్ణి చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. ఈ బాధంతా పంచుకోవడానికి వరుణ్‌కి తోడుగా తనతో పాటు ఒక్క మనిషి కూడా లేదు. తన మానసిక పరిస్థితి చాలా దెబ్బతింది. తన తల్లి కోసం రోడ్ల మీద వెతకడం మొదలుపెట్టాడు. కానీ సుశీలమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. చాలా రోజుల నుంచి ఆవిడక్కడ కనిపించడం లేదు. వరుణ్ ఈ బాధతో సరిగ్గా వర్క్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోవడంతో ఆఫీస్‌లో తన పెర్ఫార్మెన్స్ బాగోలేదని, సరిగ్గా వర్క్ చేయకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామని చెప్పారు. అక్కడ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాగి తాగి ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాడు వరుణ్. అక్కలు సహాయం చేస్తారేమోనని వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు కూడా వరుణ్ చేసిన పాపాలకి తన ముఖం మీద తలుపులు వేసేశారు. వరుణ్ పనితీరు సరిగ్గా లేదని ఆఫీస్ వాళ్ళు టెర్మినేట్ చేసేశారు. వరుణ్ చేతిలో రూపాయి కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. తన వాలకం చూసి ఎవ్వరూ తనకి పనివ్వలేదు. తను ఆకలితో రోడ్ల మీద తిరుగుతూ ఎవ్వరినైనా సహాయం చేయమని సహాయం కోసం ఆశిస్తూ ఉన్నాడు. తనని చూసి కనీసం ఎవ్వరూ జాలి కూడా పడడం లేదు. తనకు ఒక్క రూపాయి కూడా దానమే చేయడం లేదు. ఆ ఆకలితో వరుణ్ అలమటించిపోతూ ఉన్నాడు. ఆకలితో చచ్చిపోతున్నాడేమో అనుకుంటూ ఉన్న సమయంలో తన ముందు ఒక కారు వచ్చి ఆగింది. తనకు భోజనం పొట్లం అందిస్తున్న ఆ వ్యక్తిని చూడగానే వరుణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే గత జ్ఞాపకాల్లోంచి తేరుకున్న వరుణ్ ఎదురుగా ఉన్న తన తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. సుశీలమ్మ గారు పూర్తిగా మారిపోయారు. ఖరీదైన బట్టలు ధరించున్నారు. ఆవిడ చేతిలో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. ఆవిడ వరుణ్ణి చూసి నవ్వుతూ ఉంది. వరుణ్ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. నేను నీ విషయంలో చేసిన తప్పులకి ఇప్పుడు నేను శిక్షని అనుభవిస్తున్నాను అంటూ ఆవిడ పాదాల దగ్గర కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. కానీ సుశీలమ్మ గారు వరుణ్‌కి ఆ భోజనం పొట్లం ఇచ్చేసి వరుణ్‌తో, బాబు, నాకింతకు ముందు ఒక కొడుకు ఉండేవాడు. కానీ తను ఎప్పుడో చనిపోయాడు. నాకంటూ ఈ లోకంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వరుణ్ తనని ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత సుశీలమ్మ గారు ఆకలితో అలమటిస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారిని కూతుళ్ళిద్దరూ తమతో రమ్మని అడిగారు. ఆవిడ వాళ్ళతో వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. అత్తగారింట్లో కూతుళ్ళు తన వల్ల ఇబ్బంది పడకూడదు అని ఆవిడ ఆ ప్రతిపాదనకి నిరాకరించింది. ఆ తరువాత సుశీలమ్మ గారి పాత స్నేహితుడు సుశీలమ్మ గారిని తనతో పాటు తీసుకెళ్లాడు. సుశీలమ్మ గారికి పెళ్లి కాకముందు రాజారాం గారు సుశీలమ్మ గారిని ప్రేమించారు. ఆ విషయం ఆవిడకు కూడా తెలియదు. ఆవిడతో చెప్పే ధైర్యం కూడా చేయలేదు. ఆ తర్వాత సుశీలమ్మ గారు సుధాకర్ గారిని పెళ్లి చేసుకున్నారు. రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత రాజారాం గారింకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు సుశీలమ్మ గారిని ఆ పరిస్థితుల్లో చూసి ఆయన ఆవిడ్ని తన బంగాకి తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి తనను ప్రేమించిన విషయం చెప్పి ఈ వయసులో ఆయనకి తోడుగా ఉండమని ఆవిడని పెళ్లి చేసుకోమని అన్నాడు. సుశీలమ్మ గారు ఇప్పుడు రాజారాం గారికి తోడుగా ఆయనతో చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు. రాజారాం గారు చాలా ధనవంతుడు. ఒక చారిటబుల్ ట్రస్ట్ ని కూడా నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది అనాథలకి, వృద్ధులకి, వితంతులకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా సుశీలమ్మ గారు తన భర్తతో కలిసి ఇప్పుడు సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు వరుణ్ తన ఇబ్బందులన్నీ తీరిపోతాయని సుశీలమ్మ గారిని క్షమించమని అడగడం కోసం ఇంటికి వెళ్ళాడు.
అప్పుడు సుశీలమ్మ గారు, మీలాంటి కొడుకుని కనడమే నేను చేసిన పాపం. మళ్ళీ నిన్ను క్షమించి మా దగ్గరికి చేర్చుకుని నేను నీకు ఇంకో అవకాశం ఇవ్వలేను అంటూ వరుణ్ ముఖం మీదే తలుపులు వేసేశారు ఆవిడ. వరుణ్ తన తల్లి విషయంలో చేసిన తప్పులకి ఇప్పుడు వరుణ్కి సరైన శిక్షే పడింది. నా తల్లిని ఎలాగైతే నేను ఆకలితో అలమటించేలా చేసి రోడ్లు పట్టుకుని తిరిగేలా చేశానో ఇప్పుడు అదే పరిస్థితులు వరుణ్కు కూడా వచ్చాయని వరుణ్ బాధపడడం మొదలు పెట్టాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.